నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాస్ని. సివిల్ సర్వీస్ కు ప్రిపేర్ అవుతున్న బీసీ కులాలకు చెందిన 100 మందికి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సవిత చెప్పారు. అభ్యర్థులకు స్టడీ మెటీరియల్లను మంత్రి అందజేశారు. శిక్షణతో పాటు ఉచిత వసతి భోజనం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి చెప్పారు. గతంలో తమ శాఖ తరపున 700 మంది అభ్యర్థులకు సివిల్ సర్వీస్ కు శిక్షణ ఇవ్వగా 100 మంది వరకు సివిల్ సర్వీస్ కు సెలెక్ట్ అయ్యారని మంత్రి తెలిపారు. ఇక్కడ అకామిడేషన్ ఇస్తూ భోజన సౌకర్యం కల్పిస్తూ మరి పిల్లలకి లా ఎక్సలెన్సీ ఐఏఎస్ అకాడమీ వారి ద్వారా కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందనే విషయం కూడా తెలియజేస్తూ మరి వారికి కావాల్సిన స్టడీ మెటీరియల్ ఎప్పటికప్పుడు స్టడీ మెటీరియల్ లైబ్రరీలో కావాల్సిన స్టడీ కావచ్చు, బుక్స్ కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేసి ఏదైతే మేము ఎన్నికల సమయంలో బీసీల అభివృద్ధి మా ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పి మా యువకుల మధ్య నారా లోకేష్ బాబు చెప్పారు. గతంలో మనం చూసాం 14-19లో కూడా స్టడీ సర్కిల్ అమల్లోకి వచ్చాం. మరి 19-24లో మరి బీసీ స్టడీ సర్కిల్స్ అన్ని గాలి కొట్టిపోయాయి. పట్టించుకోగలని విషయం కూడా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు పిలిచి మరి మనం దగ్గరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం. మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏం చేస్తారంటే బీసీ పిల్లలందరికీ డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని 26 డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టి పిల్లలకు కోచింగ్ కూడా అందజేశామనే విషయం తెలియజేస్తూ, అంతేకాకుండా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం, ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేశామనే విషయం కూడా తెలియజేస్తూ మరి పిల్లలకు అన్ని రంగాల్లోనూ ఉండాలి, బడుగు పడిగిన విద్యలు అన్ని రంగాల్లోనూ ఉండాలని ఒక పక్క బీసీ వెల్ఫేర్ తరఫున హాస్టల్స్ కావచ్చు, గుర్తులు పాఠశాలలు కావచ్చు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ వాళ్ళకి కావాల్సిన మరి ఏమైనా అమ్యూనిటీస్ కూడా అన్ని పూర్తి చేస్తూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి దగ్గరలో రాబోయే నోటిఫికేషన్లు కూడా మేము బీసీ వెల్ఫేర్ తరఫున మీరు కోచింగ్ కూడా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, బీసీలు అంటేనే మరి మక్కువ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి, బీసీలు అక్కడి చేర్చుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ విద్యార్థులందరికీ మరొక్కసారి విషయం ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.